ఈరోజు మురళీ డేట్ 11/5/2022. बाबा చెప్తున్నారు, मीठे बच्चे तुम ही बहुत काल से बिछड़े हुए हो, तुमने ही पूरे 84 जन्मों का पाठ बजाया। अब तुम्हें दुख के बंधन से सुख के संबंध में जाना है तो अपार खुशी में रहो। మధురమైన పిల్లలు, మీరే చాలా కాలం నుండి బాబా నుండి వేరే ఉన్నారు. మీరే పూర్తిగా 84 జన్మల యొక్క పాత్రని అభినయించారు. ఇప్పుడు మీరే దుఃఖం యొక్క బంధనం నుండి సుఖం యొక్క సంబంధంలోకి వెళ్ళాలి. అంటే అపారమైన ఖుషీలో ఉండండి అన్నారు బాబా. మీరే చాలా కాలం నుండి విడిపోయి వేరే ఉన్నారు. మీరే పూర్తి 84 జన్మల యొక్క పాత్రని అభినయించారు. ఇప్పుడు మీరే దుఃఖం యొక్క బంధనాల నుండి సుఖం యొక్క సంబంధంలోకి వెళ్ళాలి. అంటే అపారమైన ఖుషీలో ఉండండి అంటున్నారు బాబా. ప్రశ్న, అపార్ ఖుషి కిన్ బచ్చోं को सदा रह सकते हैं? బాబా ప్రశ్న అడుగుతున్నారు, అపారమైన అంతులేనటువంటి ఖుషి ఎటువంటి పిల్లలకి సదా ఉంటుంది అంటున్నారు బాబా. అపారమైన అంతులేనటువంటి ఖుషి సదా ఎటువంటి పిల్లలకి ఉంటుంది అని అడుగుతున్నారు బాబా. ఉత్తర్, జిన్హే నిశ్చయ హైకే, ఎవరికైతే నిశ్చయం ఉంటుందో అని చెప్పి బాబా 6 పాయింట్లు చెప్తున్నారు. ఏ ఏ విషయాల్లో అయితే నిశ్చయం ఉంటుందో అలాంటి పిల్లలకి సదా ఖుషి ఉంటుంది అంటున్నారు. ఫస్ట్ పాయింట్, బాబా హమే విశ్వకే మాలిక్ బనానే ఆయా హై. బాబా మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేయటానికి వచ్చారు. సెకండ్ పాయింట్, हमारा सच्चा बाबा वही गीता का सच्चा सच्चा ज्ञान सुनाने आया है. మా సత్యమైనటువంటి తండ్రి వారే గీత యొక్క సత్యాతి సత్యమైన జ్ఞానాన్ని వినిపించడానికి వచ్చారు. మా సత్యమైన తండ్రి మాకు గీత యొక్క సత్యాతి సత్యమైన జ్ఞానాన్ని వినిపించడానికి వచ్చారు. थर्ड पॉइंट, हम आत्मा अब ईश्वर की गोद में बैठे हैं. हम आत्मा इस शरीर सहित बाप की बनी हूँ. నేను ఆత్మను ఇప్పుడు ఈశ్వరీయ ఒడిలో కూర్చున్నాను. ఆత్మ ఈ శరీర సహితంగా తండ్రికి చెందినవారుగా అయ్యింది. फोर्थ पॉइंट, बाबा हमें भक्ति का फल देने आया है. బాబా మాకు భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వటానికి, అంటే సద్గతిని ఇవ్వటానికి వచ్చారు. ఫిఫ్త్ పాయింట్, బాబానే హమే త్రికాలదర్శి బనాయా హై. బాబా మమ్మల్ని త్రికాలదర్శిలుగా తయారు చేశారు. సిక్స్త్ పాయింట్, భగవాన్నే హమే మా బన్కర్ అడాప్ట్ కియా హై. భగవంతుడు మా కోసం తల్లిగా అయి మమ్మల్ని దత్తత తీసుకున్నారు. हम गॉडली स्टूडेंट हैं. మేము ఈశ్వరీయ విద్యార్థులము. जो इस स्मृति व निश्चय में रहते उन्हें अपार खुशी रहते हैं. ఎవరికైతే ఈ స్మృతి లేదా నిశ్చయంలో ఉంటారో వారికి అపారమైన ఖుషి ఉంటుంది అంటున్నారు బాబా. మేము విశ్వానికి మాలికలుగా అవ్వటం కోసం బాబా మా కోసం వచ్చారు. సత్యమైన తండ్రి వారే గీత యొక్క సత్యాతి సత్యమైన జ్ఞానాన్ని వినిపించడానికి వచ్చారు. నేను ఆత్మను ఇప్పుడు ఈశ్వరీయ ఒడిలో కూర్చున్నాను. నేను ఆత్మను ఈ శరీర సహితంగా తండ్రికి చెందినవారుగా అయ్యాను. బాబా మాకు భక్తి యొక్క ఫలం అంటే సద్గతిని ఇవ్వటానికి వచ్చారు. బాబాయే మమ్మల్ని త్రికాలదర్శిగా తయారు చేశారు. భగవంతుడే మమ్మల్ని తల్లిగా అయి అడాప్ట్ చేసుకున్నారు. మేము ఈశ్వరీయ విద్యార్థులం. ఎవరికైతే ఈ స్మృతి లేదా నిశ్చయంలో ఉంటారో వారికి అపారమైన ఖుషి ఉంటుంది. ఓం శాంతి. बच्चों को निश्चय है कि हम आत्मा है,
बाबा भगवान हमको पढ़ा रहे हैं, तो बच्चों को बहुत खुशी होनी चाहिए। सम्मुख आने से आत्मा समझती है कि बाबा आया हुआ है सबकी सदगति करने। सर्व का सदगति दाता, जीवन मुक्ति दाता वही है। बच्चे जानते हैं माया घड़ी घड़ी बुला देते हैं, परंतु ये तो समझते हैं ना हम बाबा के सम्मुख बैठे हैं। निराकार बाबा इस रथ पर सवार हैं। जैसे मुसलमान लोग पटका घोड़े पर रखते हैं, कहेंगे इस घोड़े पर मोहम्मद की सवारी थी, निशानी रख देते हैं। यहाँ तो है निराकार बाबा की प्रवेशता। बच्चों को बहुत खुशी होनी चाहिए। स्वर्ग का मालिक बनाने वाला बाबा व विश्व का मालिक बनाने वाला बाबा आ गया है। అయితే బాబా అంటున్నారు, మీకు నిశ్చయం ఉంది కదా, నేను ఆత్మను. భగవంతుడైన తండ్రి మాకు ఇప్పుడు ఈ చదువుని చదివిస్తూ ఉన్నారు. అయితే పిల్లలు మీకు చాలా ఖుషి ఉండాలి. సమ్ముఖంగా రావటంలోనే ఆత్మ అర్థం చేసుకుంటుంది కదా, తండ్రి వచ్చి ఉన్నారు అందరి యొక్క సద్గతి కలిగించడం కోసం. సర్వుల యొక్క సద్గతి దాత, జీవన్ముక్తి దాత వారే. మీరు తెలుసుకున్నారు కదా పిల్లలు, మాయ గడియ గడియ మరిపింప చేస్తుంది. కానీ ఇది అర్థం చేసుకున్నారు కదా, మేము తండ్రి సన్ముఖంలో కూర్చున్నాము. నిరాకారుడైన తండ్రి ఈ రథంపై సవారీ చేస్తూ ఉన్నారు బ్రహ్మబాబాలో. ఎలా అయితే ముస్లిమ్స్ తమ తలపాగాని ఏం చేస్తారంటే గుర్రం పైన ఉంచుతారు, ఉంచి ఏమంటారంటే మొహమ్మద్ దీనిపైన సవారీ చేస్తూ ఉండేవారని అంటారు. అంటే గుర్తుగా ఉంచుతారన్నమాట. అదే ఇక్కడైతే నిరాకారుడైన తండ్రి యొక్క ప్రవేశత జరుగుతుంది ఈ బ్రహ్మబాబాలో. మీకు చాలా ఖుషి ఉండాలి. స్వర్గానికి మాలికలుగా తయారు చేసేటటువంటి తండ్రి, విశ్వానికి యజమానులుగా తయారు చేసేటటువంటి తండ్రి వచ్చేసారు. మరి బాబా గీత యొక్క సత్యాతి సత్యమైనటువంటి భగవంతుడు. ఆత్మ యొక్క బుద్ధి తండ్రి వైపు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కదా. ఇదే ఆత్మల యొక్క ప్రేమ తండ్రితో ఉంటుంది. ఈ ఖుషి ఎంతమందికి ఎక్కుతుంది? బాబా అంటున్నారు, జో బహుత్ కాల్ సే అలగ్ హుయే హై, బాబా खुद भी कहते हैं मैंने तुमको सुख के बंधन में भेजा था, अब दुख के बंधन में हो, तुम अभी समझते हो, सब तो 84 జన్మ नहीं लेते. అయితే బాబా అంటున్నారు ఇదే ఆత్మల యొక్క ప్రేమ తండ్రితో పాటు. అయితే బాబా చెప్తున్నారు చాలా కాలం నుండి వేరే అయ్యారు కదా, మీరు స్వయం చెప్తున్నారు కదా నేను తండ్రి యొక్క సంబంధంలోని పంపించబడ్డాను, ఇప్పుడు తండ్రి యొక్క సంబంధం నుండి పోయి దుఃఖబంధనంలోకి వచ్చేసాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, అందరూ 84 జన్మలను అయితే తీసుకోరు. 84 లక్షల యొక్క చక్రం కూడా ఎవరి బుద్ధిలో అంత ఈజీగా కూర్చోదు. బాబాయే 84 జన్మల యొక్క చక్రాన్ని పూర్తిగా క్లియర్గా అర్థం చేయించారు. అయితే బాబా పిల్లలకి చెప్తున్నారు, పిల్లలు మీరే 84 జన్మల్ని తీసుకుంటారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, ఆత్మనైన నేను ఈ అవయవాల ద్వారా వింటున్నాను. బాబా ఈ ముఖం ద్వారా వినిపిస్తూ ఉన్నారు. ఆయన స్వయం చెప్తున్నారు నేను ఈ అవయవాల్ని ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరి యొక్క అవయవాలను ఆధారంగా తీసుకున్నానో వారి పేరే బ్రహ్మ అని పెట్టడం జరిగింది. ప్రజాపిత బ్రహ్మ మనుషులే కదా కావాల్సిందే. సూక్ష్మవతనంలో ఏమైనా ప్రజాపిత బ్రహ్మ ఉంటారా? స్థూలవతనంలో వచ్చి చెప్తున్నారు నేను ఈ బ్రహ్మతనంలో ప్రవేశించి మిమ్మల్ని దత్తత తీసుకుంటున్నాను అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు మీరు తెలుసుకున్నారు కదా, ఆత్మలైన మనం ఈశ్వరీయ ఒడిలోకి వెళ్ళాం. శరీరం లేకుండా ఒడి అనేది ఎలా వస్తుంది చెప్పండి? ఆత్మే అంటుంది కదా నేను ఈ శరీరం ద్వారా వీరికి చెందినవారుగా అయ్యాను. ఈ శరీరం వారే లోన్ తీసుకున్నారు, ఈ శరీరం వారిది కాదు. పరమాత్మయంలో ప్రవేశించారంతే, శివుని యొక్క శరీరం అయితే ఇది కాదు. तुम आत्मा भी शरीर में प्रवेश हुई हो ना,
ये बाबा भी कहते हैं मैं भी इसमें हूँ, कभी बच्चा बन जाता हूँ, कभी माँ भी बन जाता हूँ, जादूगर है ना। कई फिर इस केल पाल को जादूगरी समझते हैं। दुनिया में झूठी रिद्धि सिद्धि का काम बहुत चलता है, कृष्ण भी बन जाते हैं। जिनका भाव कृष्ण में होगा तो उनको झट कृष्ण दिखाई पड़ेगा, उनको मान लेंगे, फिर उनके फॉलोवर्स भी बन जाएंगे। यह तो सारी ज्ञान की बात है। पहले ये पक्का निश्चय चाहिए कि मैं आत्मा हूँ, और बाबा तो कहते हैं मैं तुम्हारा बाप हूँ। అయితే బాబా అంటున్నారు, నేను ఇందులో ప్రవేశించి ఉన్నాను, ఒక్కొక్కసారి కొడుకుగా అవుతాను, ఒక్కొక్కసారి తల్లిగా కూడా అవుతాను. ఇంద్రజాలికుడు కదా. అయితే బాబా అంటున్నారు ఈ ఆట ఏమంటారంటే ఇంద్రజాలం అని అర్థం చేసుకున్నారు కదా. కొంతమంది అలా అనుకుంటారు. ప్రపంచంలో అసత్యమైన రిద్ధి సిద్ధుల యొక్క పని చాలా నడుస్తుంది కదా ఈ రోజుల్లో. కృష్ణుడు కూడా అవుతారు. ఎవరికైతే భావన ఉంటుందో కృష్ణులో, వాళ్ళకి వెంటనే కృష్ణుడు కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి భావనో అలాంటి చిత్రం. వాళ్ళకి ఎంతో గౌరవం ఇస్తారు, వాళ్ళకి శిష్యులుగా అయిపోతారు. ఇక్కడైతే మొత్తం జ్ఞానం యొక్క విషయం. మొట్టమొదటి ఇది పక్కా నిత్యం కావాలి, నేను ఆత్మను. తండ్రి అంటే అంటారు కదా, నేను మీ యొక్క తండ్రిని అని చెప్పే. అయితే బాబా అంటున్నారు పిల్లలు మీరు త్రికాలదర్శిగా అవుతున్నారు, ఇలాంటి జ్ఞానాన్ని ఎవరూ కూడా ఇవ్వలేరు. भक्ति मार्ग का जब अंत होता है तब बाप को आना पड़ता है। बल बहुतों को शिव के लिंग का अखंड ज्योतिष स्वरूप का साक्षात्कार होते हैं। जैसे जिसकी भावना होती है तो वह मैं पूरी करता हूँ, परंतु मेरे से कोई मिलता ही नहीं, मेरे को तो पहचानते ही नहीं हैं। अभी तो तुम समझते हो बाबा भी बिंदी है, हम भी बिंदी है। हमारी बाबा में ये नॉलेज है, तुम्हारी आत्मा में भी नॉलेज है। ये किसको मालूम नहीं है कि हम आत्मा परमधाम में रहने वाली है। जब तुम बाबा के सामने आकर बैठे जाते हो तो रोमांच खड़े हो जाते हैं। ओहो शिव बाबा जो ज्ञान का सागर है वो इसमें बैठ हमको पढ़ाते हैं। बाकी कृष्ण व गोपियों की तो बात ही नहीं है, ना यहाँ ना सतयुग में होंगे। वहाँ तो हर एक प्रिंस अपने महलों में रहते हैं। అయితే బాబా అంటున్నారు మీకు ఇలాంటి జ్ఞానం ఎవరు ఇవ్వలేరు. ఎప్పుడైతే భక్తి మార్గం యొక్క అంతం జరుగుతుందో అప్పుడు నేను రావాల్సి ఉంటుంది. భలే చాలామంది శివుని యొక్క లింగం అఖండ జ్యోతి స్వరూపం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఎలా అయితే ఎవరికి ఏ భావన ఉంటుందో ఆ భావన నేనే పూర్తి చేస్తాను అంటున్నారు బాబా. అయితే బాబా చెప్తున్నారు కానీ నా నుండి వాళ్ళకి ఏమీ లభించదు. నన్ను గుర్తించలేదు కదా లభించటం కోసం. ఇప్పుడైతే మీరు అర్థం చేసుకున్నారు కదా, తండ్రి కూడా బిందువు, నేను కూడా బిందువునే. నా యొక్క ఆత్మలోనే ఈ జ్ఞానం ఉంది, మీ యొక్క ఆత్మలో కూడా ఈ జ్ఞానం ఉంది. ఇది ఎవరికీ తెలీదు, నేను ఆత్మను పరంధామంలో ఉండేటటువంటి వాడిని అని. అయితే బాబా చెప్తున్నారు ఎప్పుడైతే తండ్రి యొక్క సమ్ముఖంగా వచ్చి కూర్చున్నట్లయితే మీ రోమాలు నిలదొక్కకపోతాయి కదా. ఓహో శివ్ బాబా ఎవరైతే జ్ఞానసాగరుడో వారు ఇందులో వచ్చి కూర్చొని మాకు ఈ చదువుని చదివిస్తూ ఉన్నారు. మిగతా కృష్ణ లేదా గోపీల యొక్క విషయమే లేదు, ఇక్కడ లేదు, అక్కడ సతయుగంలోని లేదు అంటున్నారు బాబా. అక్కడ ఒకే ఒక్క ప్రిన్స్ కృష్ణుడు తన మహల్లో తన ఆరామంగా ఉంటారు. ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకున్నారు కదా. ఎవరైతే తండ్రి నుండి వారసత్వం తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ బుద్ధికి ఇవి తొందరగా ఎక్కుతాయి అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు तो एक खुशी भी अंदर रहनी चाहिए, कहते भी है तो मात पिता, परंतु इसका भी अर्थ नहीं समझते हैं। पिता तो ठीक है, फिर माता किसको कहा जाता है? माता तो जरूर चाहिए, इस माता की कोई माता हो ना सके। ये राज बड़ा समझने का है और बाप को याद करना है। बाप कहते हैं तुम्हारे में भी कोई अवगुण नहीं होना चाहिए। गाते भी है मुझ निर्वगुण हारे में कोई गुण ना है। अब बच्चों को गुणवान बनना पड़े, कोई काम नहीं, कोई क्रोध नहीं, देह का अहंकार भी नहीं चाहिए. అయితే బాబా అంటున్నారు
మీకు చాలా ఖుషి ఉండే లోపల లోపల. నీవే తల్లి, తండ్రి, గురువు, సకుడు, ప్రియుడు, దేవదేవ మహాదేవ అని అంటారు కదా. దీని యొక్క అర్థం కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. పిత అంటే తండ్రి అయితే అన్నారు, కరెక్టే. మరి మాతను ఎవరిని అంటారు? మాత తప్పకుండా కావాలి కదా. ఈ మాత అందరికీ కాలేరు కదా. అయితే బాబా అంటే ఈ రహస్యం చాలా అర్థం చేసుకునేటటువంటిది. అలాగే తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి చెప్తున్నారు, మీలో కూడా ఎలాంటి అవగుణం అనేది ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, కోపం ఉండకూడదు, గుణవంతులుగా అవ్వాలి, దేహ అహంకారం అస్సలు ఉండకూడదు అంటున్నారు బాబా. గాయనం కూడా ఉంది కదండి, మేము నిర్గుణలం, పాపులం, మాలో ఎలాంటి గుణాలు లేవు అని దేవతల ముందుకెళ్ళి పాడుతూ ఉంటారు కదా. ఈ సమయంలో మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు, తెలుసుకున్నారు, మేము ఇక్కడ ఓడిపోయేటటువంటి నిరాశతనం అనేది ఎందుకు రావాలి? పరంతు ఏ పరిపక్వ అవస్థ అంతమే హోగే. ఎలాంటి వాడిపోకుండా ఓడిపోకుండా ఉండాలంటే ఇటువంటి పరిపక్వ స్థితి అంతిమంలోనే వస్తుంది. गाया भी हुआ है, अतीन्द्रिय को पूछना हो तो गोप गोपियों से पूछो, ये अंत में होगा। ऐसे कोई कह नहीं सकता कि हम 75% अतीन्द्रिय सुख में रहते हैं। इससे पापों का बोझ बहुत है। गुरु कृपा सेवा गंगा स्नान से पाप नहीं कट सकते। बाप अंत में ही आकर नॉलेज देते हैं, दिखाते हैं कन्या द्वारा बाण मरवाए और मर गए, फिर मरने के समय गंगा जल पिलाया। तुम यह जब बेहोश हो जाते हो तो तुमको बाबा की याद दिलाई जाते हैं। मामेकम, ये बच्चों को आदत पड़ जानी चाहिए, ऐसे नहीं कोई याद कराए। शरीर छोड़ने के समय आपे ही याद आए, बिगर किसकी मदद के बाप को याद करना है। అయితే బాబా అంటున్నారు, గాయనం కూడా ఉంది కదా, అతీంద్రియ సుఖాన్ని అడగాలి అనుకున్నట్లయితే గోపికలను అడగండి అని. ఇది అంతిమంలోనే జరుగుతుంది కదా. ఎవరు చెప్పలేరు కదా మేము 75% అతీంద్రియ సుఖంలోనే ఉంటున్నాము అని ఎవరు ఖచ్చితంగా అయితే చెప్పలేరు. ఈ సమయం పాపపు యొక్క బరువు చాలా ఉంది. గురువు యొక్క కృపతో లేదా గంగా స్నానాలతో పాపం అనేది కట్ అవ్వదు. తండ్రి అంతిమంలోనే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు, చూపిస్తారా కదా. కన్య ద్వారా బాణం వేయించారు, చనిపోయారు అని. అయితే బాబా అంటున్నారు, మరణించిన సమయంలో గంగా జలాన్ని కూడా తాగినట్టుగా కూడా చూపించారు భీష్మ పితామహ గురించి. మీరు ఇక్కడ ఎప్పుడైతే మూర్ఛితులైపోతారో అప్పుడు తండ్రి యొక్క స్మృతి అనేది కలిగించటం జరుగుతుంది. ఇదే అమృతాన్ని తాగించటము అంటున్నారు బాబా. నన్నొక్కడినే స్మృతి చేసేటటువంటి అలవాటును ఎంత వీలుంటే అంత పెట్టుకోండి అంటున్నారు. అలా అని బాబా చెప్తున్నారు, ఎవరికి స్మృతి కలిగించకూడదు అంటున్నారు. శరీరాన్ని విడిపించే టైంలోనే ఎవరికి వాళ్ళకి స్మృతి రావాలి. అందరూ వచ్చి కూర్చోరు కదా, మీ దగ్గర బాబా స్మృతి వస్తుందా, బాబా స్మృతి నిలుస్తుందా, అంత స్థితి అంత టైము అంతిమంలో ఉండదు. తండ్రి యొక్క స్మృతే మనకి సహయోగం చేస్తుంది. అయితే బాబా అంటున్నారు, తండ్రి స్మృతి కూడా ఎంత సహజ సిద్ధంగా గుర్తుండాలంటే ఎవ్వరు గుర్తు చేయకుండానే గుర్తొచ్చేయాలి. అంత ఈజీగా మీకు మీరుగా బాబా స్మృతి ఉండాలి అంటున్నారు బాబా. మీరు రకరకాల స్థితుల్లో ఉంటారు కదా. ఉస్ సమయ ఐసే నహీ కహెంగే శివ్ శివ్ కహో, ఆ అంతిమంలో శివ శివ అని అనటానికి లేదు. उस समय पूरी याद चाहिए, लव चाहिए, तभी नंबर 1 पद प्राप्त सकते हैं. अंतिम సమయంలో పూర్తి స్మృతి కావాలి, పూర్తి ప్రేమ కావాలి, అప్పుడే నెంబర్ 1 పదవిని పొందగలుగుతారు. అంతిమంలో అలాంటి స్మృతి మనకెవరు గుర్తు చేయించకూడదు, ఆటోమేటిక్గా గుర్తు రాగలగాలి. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, నేను తండ్రిని. కల్పపూర్వం కూడా పిల్లలను మిమ్మల్ని పుష్పాల సమానంగా తయారు చేశాను. సతయుగంలో యోగ శక్తితో పిల్లలు మీరు జన్మ జరుగుతుంది, పుష్పాల లాంటి పిల్లల యొక్క జన్మ జరుగుతుంది. దుఃఖమిచ్చేటటువంటి వస్తువు సతయుగంలో ఉండనే ఉండదు.
దాని పేరే ఉంది स्वर्गम। परंतु वो कौन निवास करते ये भारतवासी जानते नहीं, కానీ అక్కడ ఎవరు నివసిస్తారు అది ఎవరికి భారతవాసులకి తెలియనే తెలియదు। शास्त्रों में ऐसी बहुत बातें लिख दी है कि वहाँ भी हिरण्यकश्यप आदित्य ये सब है भक्ति की सामग्री। भक्ति भी पहले सतो प्रधान होती है, पीछे धीरे धीरे तमो प्रधान होती जाती है। అయితే బాబా అంటున్నారు మరి స్వర్గంలో ఎవరు ఉంటారు అది కూడా ఎవరికి తెలియదు। శాస్త్రాలు ఎలాంటి విషయాలు రాసేసారంటే హిరణ్యకశిపుడు మొదలైన వారు కూడా ఉండేవారు అన్నట్టుగా రాసేసారు। ఇవన్నీ భక్తి మార్గం యొక్క సామగ్రి। భక్తి కూడా మొట్టమొదట సతో ప్రధానంగా ఉండేది, ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా తమో ప్రధానంగా అవుతూ అవుతూ వచ్చింది। బాప్ कहते हैं मैं तुमको आसमान पर चढ़ाता हूँ, तुम धीरे धीरे नीचे आ जाते हो। मनुष्य कोई की महिमा ही नहीं, सर्व का सदगति दाता एक ही बाप है। बाकी गुरु लोग अनेक प्रकार की तीर्थ यात्रा आदि सिखलाते हैं, फिर भी नीचे गिरते रहते हैं। भक्ति मार्ग में मीरा को बल साक्षात्कार हुआ, परंतु वो कोई विश्व का मालिक थोड़ी ही बने। तुमको तो बाबा कहते हैं जिन्न बनो, तुमको काम देता हूँ, सिर्फ अल्लाह बे को याद करते रहो। अगर तक जाएंगे, याद नहीं करेंगे तो माया कच्चा खा जाएगी। एक कहानी भी है, जिन्न खा गया। बाबा भी कहते हैं तुम याद नहीं करेंगे तो మాయా కచ్చా కా జాయేగే। అయితే బాబా అంటున్నారు పిల్లలు నేను మిమ్మల్ని చాలా ఉన్నతంగా ఎక్కిస్తూ ఉన్నాను, కానీ మీరు నెమ్మది నెమ్మదిగా కిందకి దిగజారిపోతూ ఉంటారు। మనుషులకి ఇలాంటి మహిమ ఏమీ లేదు, సర్వులకు సద్గతినిచ్చేటటువంటి దాత ఒక్క తండ్రే। మిగతా గురువులు అనేకమైన వారు తీర్థయాత్రలు మొదలైన నేర్పించేవారు చాలామంది ఉన్నారు, తర్వాత కింద పడిపోతూ ఉంటారు। భక్తి మార్గంలో మీరాకు కూడా సాక్షాత్కారమైంది, కానీ ఎవరికి విశ్వమాలికలుగా ఎవరు కూడా అవరు కదా, సాక్షాత్కారమైనంత మాత్రాన మీకు తండ్రి చెప్తున్నారు జిన్ను భూతంగా అవ్వండి, మీకు నేను పనిస్తున్నాను। కేవలం తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తాను। ఒకవేళ అలిసిపోయినట్లయితే, స్మృతి చేయకపోయినట్లయితే మాయ పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే తినేస్తుంది అన్నారు బాబా। ఒక కథ కూడా ఉంది, జిన్ను భూతం తనకు పని ఇవ్వమంటుంది, పని ఇవ్వకపోతే తినేస్తానంటుంది। అప్పుడు ఏం చేస్తారు, మెట్లు ఎక్కువ దిగడం అనే పని చెప్పారు। ఇది మన కదే అన్నారు బాబా। మనం గనక బాబా స్మృతి చేయకుండా సేవ చేయకుండా అలసిపోతే మేము చాలా చేసేసాం, ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాము, ఇలాంటిది ఏమాత్రం వచ్చినా మాయ ఏం చేస్తుంది, తినేస్తుంది। బాబా కూడా అంటారు కదా, మీరు స్మృతి చేయకపోయినట్లయితే మాయ తినేస్తుంది। యాద్ మే బైఠనే సే ఖుషి చెడ్తే హై, స్మృతిలో కూర్చోవటం ద్వారానే ఖుషి ఎక్కుతుంది। బాబా हमको विश्व का मालिक बनाते हैं, బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు। బాబా సామ్నే బైఠే హై, బాబా ఎదురుగా కూర్చొని ఉన్నారు, మీరు ఆత్మలు వింటున్నారు, నా మధురమైన అల్లారు ముద్దు పిల్లలు, నేను మిమ్మల్ని సుఖధామంలోకి తీసుకువెళ్ళటానికి వచ్చాను। భలే మీరు తిరిగి వెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎవరూ వెళ్ళలేరు। కలియుగం తర్వాత సతయుగం, రాత్రి తర్వాత పగలు రావాల్సిందే। మీరు తెలుసుకున్నారు కదా, సతయుగంలో మనమే ఉంటాం, బాబా మరలా మనకు రాజ్య భాగ్యాన్ని ఇస్తారు, ఖుషి యొక్క పాదరసం ఎక్కుతుంది అంతిమంలో। ఎప్పుడైతే ఫైనల్ అవుతారో అప్పుడు వినాశనం తప్పకుండా అవుతుంది, మీరు సాక్షిగా చూస్తూ ఉంటారు। బాబా అంటున్నారు అంతిమంలో రక్తపు నదులు ప్రవహిస్తూ ఉంటాయి। బాబా అంటున్నారు బాంబ్స్ ఇవన్నీ తయారు చేస్తారు, వాళ్ళు అనుకుంటూ ఉంటారు మాది ఏవైతే తయారు చేస్తున్నామో ఇది కరెక్ట్ కాదు, ఇవి వినాశనం కోసమే చేస్తున్నాము అని తెలిసినా కూడా మాకేదో ప్రేరణ జరుగుతుంది, అందుకే మేము ఇలా చేయగలుగుతున్నామని అనుకుంటారు। జో నహీ చాతే బి హమ్ బాంబ్స్ ఆది బనాతే, వాళ్ళు అనుకుంటారు చెయ్యకూడదు అని, అయినా కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది। ఖర్చు తో బహుత్ హోతా హై నా, బాంబ్స్ ఈ వినాశనానికి రిలేటెడ్ ఈ రాకెట్స్ ఏవైతే తయారు చేస్తున్నారో చాలా ఖర్చు అవుతూ ఉంటుంది కదా।
డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. దీనితో వినాశనం జరగాల్సిందే. అనేక ధర్మాల మధ్యన ఒక్క ధర్మం యొక్క రాజ్యం ఉండదు అంటున్నారు బాబా. ఇవన్నీ వినాశనం అయితేనే ఆ ఒక్క ధర్మం యొక్క స్థాపన అనేది జరుగుతుంది. अब అనేక ధర్మం का विनाश हो एक धर्म की स्थापना होने. అనేక ధర్మాల యొక్క వినాశనం కలిగి ఒక్క ధర్మం యొక్క స్థాపన అనేది జరగాలి. మీరు తెలుసుకున్నారు కదా, తండ్రి యొక్క శ్రీమతంపై రాజ్యం యొక్క స్థాపన అనేది ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాము. वो फिर चले जाते हैं मैदान पर ड्रिल आदि सीखने के लिए. समझते हैं मरना और मारना है. ఆ నేవీ వాళ్ళు ఉంటారు కదా, మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మైదానంలోకి వెళ్ళి డ్రిల్లు మొదలైనవన్నీ చేస్తారు. వాళ్ళకి ఒకటే స్లోగన్ ఉంటుంది, డూ ఆర్ డై. చావాలి, చంపాలి, అంతే. ఇక్కడ అలాంటి విషయం లేదు అంటున్నారు బాబా. చావాలి కరెక్టే. ఎందులో అంటే మనకి మనం ఈ దేహ సహితంగా చావాలి, చంపాలి కరెక్టే. ఇతరులో ఉన్న వికారాలని, మనలో ఉన్న వికారాలని చంపాలి అంటున్నారు. కానీ ఇతరుల్ని చంపేటటువంటి హింసాత్మక విషయం అయితే మనలో లేదు అంటున్నారు బాబా. ఎంత ఖుషి ఉండాలి, భగవంతుడు మన కోసం వచ్చి ఉన్నారు. प्राचीन भारत का राजयोग निराकार भगवान ने ही सिखाया था, नाम बदल कर कृष्ण रख दिया है. सन्यासी लोग समझते हैं हमारा ही प्राचीन योग है. ప్రాచీన భారతదేశం యొక్క రాజయోగం నిరాకారుడైనటువంటి భగవంతుడే నేర్పించారు. కృష్ణుడి పేరుని వేసేసారు. సన్యాసులు కూడా ఏమనుకుంటారంటే ఇదే మా ప్రాచీన యోగము అని. మీకు ఎంత మంచి రీతిగా అర్థం చేస్తున్నారు బాబా. పిల్లలు నన్ను గుర్తించారు, నేను మీ తండ్రిని అని చెప్పి. నన్నే కదా పతిత పావనుడు జ్ఞానసాగరుడని అంటారు. కృష్ణుడైతే పతిత ప్రపంచంలోకి రాలేరు. కృష్ణుడిని ద్వాపర యుగంలోకి తీసుకెళ్ళిపోయారు. కానీ కృష్ణుడు అతి పవిత్రమైన వాడు. ఎంత గలత్ఫహమి అంటే పొరపాటు జరిగిపోయిందో చూడండి. బిల్కుల్ తమో ప్రధాన్ బన్గా, పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయారు. నేను వచ్చిందే ఎప్పుడంటే ఎప్పుడైతే అందరినీ ముక్తిధామంలోకి తీసుకెళ్లాల్సి వస్తుందో అప్పుడు నేను వస్తాను. మీరు తెలుసుకున్నారు కదా, మేము చదువుకుంటూ ఉన్నాము, మేము ఈశ్వరీయ విద్యార్థులం. ఏ సిమరన్ కత్తే రహో తో రోమాంచ్ కడే హో జాయి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, నన్ను భగవంతుడు స్వయంగా చదివించడానికి వచ్చారు, నాకు ఆయన యొక్క ఒడి లభించింది. ఇలాంటి విషయాన్ని మన లోపల స్మృతి చేస్తూ ఉన్నట్లయితే రోమాలు నిలదొక్కకపోతాయి అంటున్నారు బాబా. భగవంతుడి స్మృతి అంత మరిపింప చేసేటటువంటిది అంటున్నారు బాబా. बाबा तुम बच्चों को ज्ञान का गर्भ धारण करा रहे हैं, फिर तुम ये भूल क्यों कर जाते हैं. భగవంతుడు పిల్లలైన మన కోసం జ్ఞాన గర్భాన్ని ధారణ చేస్తూ ఉన్నారు. అంటే అలాంటి తండ్రిని, అలాంటి విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు చెప్పండి. బచ్చా పైదా హువా బాబా कहने लग पड़ा, समझ जाते हैं हम वारिस हैं. పిల్లలు పుట్టగానే తండ్రి ఒకటే అంటాడు, నాకు వారసుడు పుట్టారు. మరి వారసులు అయిపోయారు కదా. నిరాకారుడైనటువంటి తాతని ఎంత స్మృతి చేయాలి, ఆయన నుండే మనకు వారసత్వం వస్తుంది. బాబా మత్తితే హే బచ్చే కామ్ మహాశత్రు హే, ఇస్నే తుమ్కో ఆది మధ్య అంత్య బహుత్ దుఃఖ్ దియా హై. బాబా సలహా ఇస్తున్నారు, పిల్లలు కామం మహాశత్రు, ఇది మీకు ఆది మధ్య అంత్యం చాలా దుఃఖం ఇచ్చింది. ఇది మృత్యులోకం, వేశ్యలు. రాముడు శివాలయాన్ని తయారు చేస్తున్నారు. ఇందులో దేవీ దేవతా ధర్మం యొక్క రాజ్యం అనేది జరుగుతుంది. పరంతు उन्होंने कैसे राज्य लिया, कब लिया, ये तुम अब जान गए हो. वो समझते हैं गॉड गॉडेस कभी पुनर्जन्म नहीं लेते हैं. किसी एक बड़े को समझ में आ जाते हैं तो आवाज़ फैल जाएगा, गरीब की तो कोई बात नहीं सुनते, तुम्हारे में भी नंबरवार धारणा वाले हैं. स्कूल एक ही है, टीचर एक ही है, बाकी पढ़ने वाला सब नंबरवार है. అయితే బాబా అంటున్నారు, మరి రాముడు రాజ్యం శివాలయం, మరి ఆయన ఎప్పుడు స్థాపన చేశారు, ఎలా స్థాపన చేశారు, ఇది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. వాళ్ళు అనుకుంటారు గాడెస్. ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా పునర్జన్మను తీసుకోరు. అయితే బాబా అంటున్నారు
ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి ఇక్కడికి, తొందరగా ఇది సౌండ్ స్ప్రెడ్ అయిపోతుంది అంటున్నారు. పేదవాళ్ళ యొక్క విషయం అయితే ఎవరు వినరు కదా. బాగా పేరు ప్రసిద్ధులు చెందిన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు రోజు దీన్ని ఫాలో అవుతున్నారనుకోండి, చాలా ఈజీగా అడ్వర్టైజ్మెంట్ అయిపోతుంది. మీలో కూడా నెంబర్ వారీగా ధారణ చేసేటటువంటి వారు, స్కూల్ ఒకటే, టీచర్ ఒకటే, చదువు ఒకటే, కానీ చదివే వాళ్ళు మాత్రం నెంబర్ వారీగా ఉన్నారు అంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिखिलाते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సారాంశం. फर्स्ट पॉइंट, माया के वार से बचने के लिए जिन्न बन अल्फ और बे को याद करते रहना है. सिर पर जो बापों का बोझा है उसे योग बल से उतारना है. अतीन्द्रिय सुख में रहना है. బాబా ఫస్ట్ పాయింట్ చెప్తున్నారు, మాయ యొక్క యుద్ధం నుండి రక్షించుకోవడం కోసం, మాయ యొక్క యుద్ధం నుండి రక్షించుకోవడం కోసం జిన్నుభూతంగా అయ్యే తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండాలి. మాయ యొక్క యుద్ధం నుండి రక్షించుకోవడం కోసం జిన్నుభూతంగా అయ్యి తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండాలి. తలపై ఏదైతే పాపాల యొక్క బరువు ఉందో దాన్ని యోగ శక్తితో దించేయాలి. తలపై ఏదైతే పాపపు బోజ ఉందో దాన్ని యోగ శక్తితో దించేయాలి. అతీంద్రియ సుఖంలో ఉండాలి. అతీంద్రియ సుఖంలో ఉండాలి. सेकंड पॉइंट, मुख से सिर्फ शिव शिव नहीं करना है, बाप से सच्चा लव रखना है. कांटों से पुल बनाने की सेवा में तत्पर रहना है. నోటితో కేవలం శివ శివ అని అనకూడదు. నోటితో కేవలం శివ శివ అని అనకూడదు. తండ్రితో సత్యమైన ప్రేమ ఉంచుకోవాలి. తండ్రితో సత్యమైన ప్రేమ ఉంచుకోవాలి. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసేటటువంటి సేవలో తత్పరులై ఉండాలి. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసేటటువంటి సేవలో తత్పరులై ఉండాలి. వరదానం, निश्चिंत स्थिति द्वारा यथार्थ जजमेंट देने वाले निश्चय बुद्धि विजय रत्न भव. నిశ్చింత స్థితి ద్వారా యథార్థమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి, నిశ్చింత స్థితి ద్వారా యథార్థమైన నిర్ణయం తీసుకునేటటువంటి నిశ్చయ బుద్ధి విజయరత్నాలుగా కండు. నిశ్చయ బుద్ధి విజయరత్నాలుగా కండు. బాబా వరదానం వివరిస్తున్నారు. सदा विजयी बनने का सहज साधन है एक बल एक भरोसा. సదా విజయులుగా అయ్యేందుకు సహజ సాధనం ఒకే బలం, ఒకే నమ్మకం. మనం విజయిగా అవ్వాలి అంటే సహజ సాధనం అంటే ఏదైనా పరిస్థితి కావచ్చు, కార్యం కావచ్చు, ప్రోగ్రాం కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో మనం సహజంగా విజయం పొందాలి అంటే ఒక్కరి యొక్క బలం, అది ఎవరిది? భగవంతుడిది, శివబాబాది. నమ్మకం ఆయన పైన మనకు ఉండాలి. ఒకే ఒక్కరిపైన నమ్మకం ఉండాలి. మూడో వ్యక్తి పైన, రెండో వ్యక్తి పైన పెట్టుకుంటూ వచ్చేదైతే ఏమీ లేదు. ఏక్ మే భరోసా హేతో, ఒక్కరిపైనే నమ్మకం ఉన్నట్లయితే బల్ మిల్తా హై, శక్తి లభిస్తుంది. ఒక్కరిలోనే నమ్మకం ఉన్నట్లయితే మనకేం లభిస్తుంది?
శక్తి లభిస్తుంది. निश्चय सदा निश्चिंत बनाता है और जिसकी स्थिति निश्चिंत है वो हर कार्य में सफल होता है. బాబా అంటున్నారు, నిశ్చయం మనకు ఉంది అనుకోండి, సదా నిశ్చయం ఉంటే అది నిశ్చింతంగా చేస్తుంది. నిశ్చయం సదా ఉంటే ఏం చేస్తుంది? నిశ్చింతంగా చేస్తుంది. మరియు ఎవరి స్థితి నిశ్చింతంగా ఉంటుందో వారికి ప్రతి కార్యంలో సఫలత జరుగుతుంది. సదా నిశ్చయం ఉండేవాడు నిశ్చింతంగా ఉంటాడు. ఎవరైతే నిశ్చింత స్థితి ఉంటుందో వారికి ప్రతి కార్యంలో ఏముంటుంది? సఫలం ఉంటుంది. क्योंकि నిశ్చింత रहने से బుద్ధి జడ్జిమెంట్ యథార్థ करते हैं. ఎందుకు వాళ్ళకే సఫలత లభిస్తుంది అంటే నిశ్చింతంగా ఉండటం ద్వారా బుద్ధి నిర్ణయం యథార్థంగా చేస్తుందన్నమాట. అప్పుడు యథార్థ నిర్ణయం తీసుకున్నప్పుడు అన్సక్సెస్ అనేది ఉండదు, సక్సెస్ ఉంటుంది. నిశ్చింతంగా ఉండడం ద్వారా బుద్ధి నిర్ణయం యథార్థంగా చేస్తుంది. తో యథార్థ నిర్ణయ కా ఆధార్ హై నిశ్చయ బుద్ధి. అయితే బాబా అంటున్నారు, యథార్థ నిర్ణయానికి ఆధారం నిశ్చయ బుద్ధి, నిశ్చింత. యథార్థ నిర్ణయానికి ఆధారం నిశ్చయ బుద్ధి, నిశ్చింత. సోచనీకి भी ఆవశ్యకత नहीं, ఆలోచించే అవసరమే లేదు. ఎందుకంటే ఫాలో ఫాదర్ కన్నా, తండ్రిని ఫాలో చేయాలి. కదం కదం పర్ రఖనా హై, అడుగడుగు బాబా వేసిన అడుగులోనే వేసుకుంటూ వెళ్ళాలి. జో శ్రీమత్ మిల్తీ హై ఉసి ప్రమాణ్ చన్నా హై. అయితే మనం ఇంకొక సెకండ్ ఛాన్స్ గురించి కానీ అవుతుందా అవదా, ఇలా చెయ్యాలా వద్దా అన్న ఆలోచన ఎప్పుడు రాదంటే ఫాలో ఫాదర్ చేసినప్పుడు, అడుగు అడుగున బాబా అడుగులో వేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏ శ్రీమతం అయితే లభించిందో దాని ప్రమాణంగా నడిస్తే ఇంకొక ఆలోచనే ఉండదు అంటున్నారు బాబా. సిర్ఫ్ శ్రీమత్ కే కదం పర్ కదం రక్తే చెలుతో, కేవలం భగవంతుడిచ్చిన సలహా యొక్క సలహాపై నడుచుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే విజయరత్న బంజాయింగా, విజయరత్నాలుగా అవుతారు. అడుగుపైన అడుగు వేసుకుంటూ వెళ్ళినప్పుడు విజయరత్నాలుగా అవుతారు. స్లోగన్, मन में सर्व के प्रति कल्याण की भावना रखना ही విశ్వ కళ్యాణీకారి బన్నా హై. బాబా చెప్తున్నారు, మనస్సులో అందరి ప్రతి కళ్యాణం యొక్క భావనను ఉంచుకోవటమే, మనస్సులో అందరి ప్రతి కళ్యాణం యొక్క భావనను ఉంచుకోవటమే విశ్వ కళ్యాణీకారిగా అవ్వటం. మన మనసులో ఎవరు ఎలా ఉన్నాయండి, మనం మాత్రం వాళ్ళ ప్రతి ఏముంచుకోవాలంటే కళ్యాణీకారి భావన ఉంచుకో. అప్పుడు వారిని ఏమంటారంటే విశ్వ కళ్యాణీకారీలు అని. मातेश्वर जी का अनमोल महावाक्य, इस संगम समय पर ईश्वरीय नॉलेज जो हमें मिल रहे हैं, क्या यही नॉलेज फिर से संयुग में मिलेगी? మమ్మ చెప్తున్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు. ఈ సంగమ యుగంలో ఈశ్వరణీయ జ్ఞానం ఏదైతే మనకు లభిస్తూ ఉందో ఆ జ్ఞానం మరలా సత్యుగంలో ఉంటుందా? अभी इस पर समझाया जाता है कि सतयुग में तो हम स्वयं ज्ञान स्वरूप है. దీనికోసం ఏం చెప్తూ ఉంటారంటే సతయుగంలో మనందరం ఎవరు? స్వయం జ్ఞాన స్వరూపులు. అంటే ఏంటి? ఏదైతే జ్ఞానాన్ని మనం సంగమ యుగంలో ప్రాప్తించుకున్నామో దాని యొక్క స్వరూపం అంటే ప్రాక్టికల్ స్థితి ఏదంటే సతయుగం. అంటే అదే జ్ఞాన స్వరూపం. అది మనం స్వయమే చెప్పుకుంటాం. దేవతాయి ప్రాలబ్ధ భోగ్ రహే హై. సతయుగులో ఉన్న దేవతలను ఏమంటారు? వాళ్ళు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఓ జ్ఞాన్కి లేని దేని నహీ చల్తే. సతయుగులో జ్ఞానం ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అనేది జరగదు. జ్ఞాన్కి జరూరత్ హై అజ్ఞానియం కా. సతయుగులో ఉండే వాళ్ళందరూ జ్ఞానస్వరూపులు అయితే అజ్ఞానీలు ఒక్కరూ లేకపోతే మరి జ్ఞానం ఎవరికి ఇస్తారు? ఎవరి నుండి పుచ్చుకుంటారు? మరి జ్ఞానం ఎవరికి అవసరం అవుతుందంటే అజ్ఞానీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరం అవుతుంది. सतयुग में तो सब ज्ञान स्वरूप है, वो कोई अज्ञानी रहता ही नहीं है जो ज्ञान देने की जरूरत नहीं है. సత్యుగంలో అయితే అందరూ జ్ఞాన స్వరూపులే. అక్కడ ఎలాంటి అజ్ఞానం అనేది ఉండనే ఉండదు.
అక్కడ జ్ఞానం ఇచ్చేటటువంటి అవసరమే ఉండదు సత్యయుగంలో. इस समय हम सारे विराट ड्रामा के आदि मध्य अंत को जानते हैं. ఈ సమయంలో మనకి మొత్తం డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం గురించి తెలుసుకున్నాం, ఈ విరాట డ్రామా గురించి. ఆది మే హమ్ కౌంతే, ఆదిలో మనం ఎలా ఉండేవాళ్ళం, కహాస్యాయ ఎక్కడి నుండి వచ్చాము, మధ్యమే కర్మబంధనమే ఫసే, మధ్యలో కర్మబంధనంలోకి చిక్కుకున్నాం, ఎలా దిగజారిపోయాం, అంతమే హమ్కో కర్మబంధన్ స అతీత్ హో కర్మాతీత్ దేవత బన్నా హై. అంతిమలు అంటే ఈ సంగమ యుగంలో ఈ కర్మబంధనాల నుండి అతీతంగా అయ్యి కర్మాతీత దేవతగా అవ్వాలి. अभी जो पुरुषार्थ चल रहा है इसमें हम भविष्य प्रारब्ध सतयुगी देवता बनते हैं. ఇప్పుడు ఏదైతే పురుషార్థం నడుస్తూ ఉందో దీని ద్వారా మన భవిష్యత్తు ప్రారబ్ధం యొక్క సతయుగి దేవతగా అవుతున్నామని చెప్తున్నారు మా అమ్మ. అగర్ వహా हमको ये मालूम होता कि हम देवताएं गिरेंगे तो ये ख्याल आने से कुछ गायब हो जाते हैं, तो वहाँ गिरने की नॉलेज नहीं है. అయితే మమ్మ అంటున్నారు, ఒకవేళ అక్కడ మనకు తెలుసు కదా దేవతలైన మనం దిగజారినట్లయితే, అంటే వాళ్ళకి అంటే ఈ సత్యుగం త్రేతాయుగం తర్వాత మేము కిందకు వచ్చేస్తాము అని ఏమైనా వాళ్ళకి తెలిసినట్లయితే ఆ ఖుషి ఏమైపోతుంది, ఎగిరిపోతుంది. అందుకే అక్కడ మేము దిగిపోతాము, దిగజారిపోతాము, కళలు తగ్గుతాయి అన్న జ్ఞానం ఎవరికీ ఉండదు. వాళ్ళు ఏదైతే సంపాదించుకున్నారో ఆ ప్రారంధం అనుభవిస్తూ ఉంటారు. ఏ ఖ్యాలాత్ వహా నహీ రేతే, అక్కడ ఇలాంటి ఆలోచనలు ఏవి ఉండవు. हमको इस नॉलेज द्वारा अब मालूम पड़ा है कि हमको चढ़ना है और सुखी जीवन बना नहीं है. భగవంతుడిచ్చే ఈ జ్ఞానం ద్వారా మనకి తెలిసింది కదా ఏంటంటే మనం ఎక్కాలి, ఉన్నతిలోకి వెళ్ళాలి, నా సుఖ జీవితాన్ని తయారు చేసుకోవాలి అని. आधाकल्प अपनी प्रारब्ध भोग फिर अपने आप को विस्मृति कर माया के वश होकर गिर जाते हैं. అర్ధకల్పం మన ప్రారబ్ధాన్ని అనుభవించి తర్వాత విస్మృతి అయిపోయాం, అంటే మేమే దేవతలము, మా స్థితి ఇంత ఉన్నతంగా ఉండేది అన్న స్మృతిని మర్చిపోయాం. ఆ తర్వాత మాయకి వశమైపోయాం, ఆ తర్వాత పడిపోయాం. ఈ చढ़ना और गिरना అనాది బనా బనాయా ఖేల్ హై. ఈ ఎక్కటం దిగటం ఇది అనాదిగా తయారు చేసి చేయబడినటువంటి డ్రామా. ఈ డ్రామా నుండి ఎవరు తప్పించుకోలేరు, ఇది మార్చడానికి కూడా అవ్వదు అంటున్నారు మమ్మ. ఏ సారీ నాలెడ్జ్ అభి బుద్ధి మే హై, ఏ సతయుగ్ మే నహీ రహతే. ఏ జ్ఞానం అయితే మన బుద్ధిలో మొత్తం ఉందో అది సతయుగంలో ఉండదు, ఎందుకంటే అది స్వరూపంగా అయిపోయిన తర్వాత వన్స్ ఆ జ్ఞానం నిలవదు అంటున్నారు, మాయమైపోతుంది అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. అయితే ఈరోజు బాబా చెప్తున్నారు, మనమే పూర్తి 84 జన్మలు తీసుకున్నాము, మనమే బాబా నుండి చాలా కాలం నుండి వేరైపోయాము, మనమే దుఃఖం యొక్క బంధనాల నుండి విడిపోయి ఇప్పుడు సుఖ సంబంధంలోకి వెళ్ళాలి. ఈ 3 విషయాలను గుర్తుంచుకుంటే అపారమైన ఖుషిలో ఉండాలి అంటున్నారు. అయితే ఖుషి ఎలాంటి పిల్లలకి సదా ఉంటుందంటే, వాళ్ళు ఎవరికైతే నిశ్చయం ఉంటుందో భగవంతుడు మా కోసం వచ్చారు, సత్యమైనటువంటి గీత మాకు వారి నుండి లభిస్తుంది, మేము ఆత్మలం ఈశ్వరీయ ఒడిలో కూర్చున్నాము, ఆత్మ ఈ శరీర సహితంగా తండ్రికి చెందిన వారిగా అయ్యింది, బాబా భక్తి యొక్క ఫలం అంటే సద్గతినివ్వటం కోసం మా కోసం వచ్చారు, బాబా మమ్మల్ని త్రికాలదర్శిగా చేశారు, భగవంతుడే మా కోసం తల్లిగా దత్తత తీసుకున్నారు, మేము ఈశ్వరీయ విద్యార్థులు. ఈ స్మృతి ఈ నిశ్చయంలో ఉంటే అపారమైన ఖుషి ఉంటుందని ఈరోజు ఇలాంటి స్థితి నిశ్చింతంగా ఉండే పిల్లలకి ఖుషి అంతులేనిదిగా ఉంటుంది అంటున్నారు. అయితే ఈరోజు బాబా చెప్పారు, నిరాకారుడైన తండ్రి వచ్చి ఇందులో ఎలా ప్రవేశిస్తున్నారు, మనతో ఎలా మాట్లాడుతున్నారు, ముక్తి జీవన్ముక్తిని ఇస్తున్నారు, సన్యాసులు అయితే ఇవేమీ ఇవ్వలేరు, ఏ మనిషి కూడా ఇవ్వలేరు అని చెప్తున్నారు. ఈ బ్రహ్మే పూర్తి 84 జన్మను తీసుకున్నారు, ఈ రథానికే నేను వస్తానని చెప్పారు, దీనికే పేరు పెట్టారు. ముస్లిమ్స్ అయితే గుర్రం పైన తలపాగా పెట్టి ఇదే మహమ్మద్ అని చెప్తారు నిషానీ కోసం. అయితే బాబా చెప్తున్నారు, ఇది ఆట,
అక్కడైతే ఈ రోజుల్లో రిద్ధి సిద్ధులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. బాబా అంటున్నాను, నేను ఇంద్రజాలకుడు, ఒకసారి కొడుకుగా అవుతాను, ఒకసారి తల్లిగా అవుతాను, మీకు ఏ సంబంధం కావంటే ఆ సంబంధంగా అవుతాను అంటే మరి ఇంద్రజాలకుడు అయ్యారు కదా. ఎవరికైతే భావన ఉంటుందో వాళ్ళకి సాక్షాత్కారం చేయిస్తాను, అది కూడా నేనే పూర్తి చేస్తాను అంటున్నారు బాబా. నేను మీ తండ్రిని, శిక్షకుణ్ణి, మిమ్మల్ని త్రికాలదర్శిగా చేస్తున్నాను. ఇక్కడ ఎవరో అతీంద్రియ సుఖంలో 75% ఉన్నారని చెప్పలేరు కదా. కానీ అతీంద్రియ సుఖాన్ని అడగాలంటే గోపగోపికలను అడగాలి అన్నది ఇక్కడ విషయం, సతయుగ విషయం అయితే కాదు. కృష్ణుడు, రాకుమారులు ఇలా డ్యాన్స్ ఇవేవి అక్కడ ఉండవు అంటున్నారు. కృష్ణుడు ఆరామంగా తన మహల్లో తాను ఉంటాడు. అంటే భక్తులు ఏదైతే చూపించారో అంత కాదు. భక్తులు హిరణ్యకశిపుణ్ణి కూడాను రాజ్యంలో చూపించారు. అక్కడ అసురీతనం అనేది ఉండదు అంటున్నారు బాబా. మీరు పరంధామం నుండి వచ్చారు, నేను ఎలా అయితే బిందునో మీరు అలా బిందువే. నాలో అయితే ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని కూడా జ్ఞానస్వరూపులుగా చేస్తున్నాను. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. నేను ఎక్కిస్తాను, మీరు నెమ్మది నెమ్మదిగా దిగుతారు అంటున్నారు బాబా. వినాశనం ఎదురుగా ఉంది, మరణించటం కోసం, చంపటం కోసం ఎన్నో తయారు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలిసి ఇది వినాశనం కోసమని ఎవరు ఆపలేరు అంటున్నారు బాబా. మీరు రాజ్యభాగ్యం తీసుకుంటున్నారు కదా బాబా నుండి, రక్తపు నదులు ప్రవహిస్తాయి అన్నారు బాబా. చదువు ఒకటే, చదివించేవారు ఒకటే, పాఠశాల ఒకటే, కానీ చదివే పిల్లలు మాత్రం నెంబర్ వారీగా ఉన్నారు అంటున్నారు బాబా. తమో ప్రధానంగా అయిపోయారు అంటున్నారు. అదే బాబా అంటున్న ఈ మాయ వారి నుండి రక్షించుకోవాలంటే జిన్నుభూతంగా అవ్వమంటున్నారు బాబా. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి, యోగశక్తితో మీ పాప భారాన్ని దించుకోవాలి, అతీంద్రియ సుఖంలో ఉండాలి అంటున్నారు బాబా. నోటితో శివ శివ అనటానికి లేదు. ఈరోజు బాబా ఎక్కువగా చెప్తుంది ఏంటంటే, ఎంత బాబా స్మృతి మనకు అలవాటు అయిపోవాలంటే, ఎంత ఆ స్థితి పక్కా అయిపోవాలంటే అంతిమంలో ఎవ్వరు గుర్తు చేయకూడదు, మీకు మీరుగా బాబా స్మృతిలో నిలిచిపోవాలి. ఎందుకంటే అంతిమతే సోగతి కదా, ఆ స్థితి అంతిమంలో వస్తుంది. కానీ ప్రాక్టీస్ మాత్రం మనం ఇప్పుడే చేయాలి అంటున్నారు. ముళ్ళ నుండి పుష్పాలుగా చేసే సేవలో తత్పరులై ఉండాలి అంటున్నారు. అయితే ఈరోజు బాబా చెప్తున్నారు, నిశ్చింత స్థితి, యథార్థమైన నిర్ణయం, నిశ్చయ బుద్ధి, సఫలత, ఈ 4 గురించి వివరిస్తున్నారు. అయితే బాబా అంటున్నారు, ఒకే బలం, ఒకే నమ్మకం ఎవరిపైన ఉంటుందో వాళ్ళకి సహజంగా విజయులుగా అయ్యేందుకు అదే సాధనం. నమ్మకం ఉన్నవారిపైన ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళకి వారి నుండి శక్తి లభిస్తుంది అన్నారు. లౌకికంగా కూడా బయట చూడండి, ఒక మనిషి మన పక్క పూర్తిగా నమ్మకం ఉంది, ఆయన నా పక్కన ఉన్నాడంటే మనకు ఆటోమేటిక్గా బలం ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఒక మనిషి పైన నమ్మకం ఉంటేనే అలాగ ఉన్నప్పుడు భగవంతుడిపై నమ్మకం ఉంటే ఎంత శక్తి వస్తుందో చూడండి. ఈ నిశ్చింతంగా ఉంటే అప్పుడు నిశ్చింత స్థితి ఉంటుంది, అప్పుడు బుద్ధి యథార్థంగా నిర్ణయం తీసుకుంటుంది, అప్పుడు సఫలత అనేది వచ్చేస్తుంది అంటున్నారు. అడుగడుగున బాబా ఇచ్చే శ్రీమతంపై నడవాలి, ఫాలో ఫర్దర్ చేయాలి. శ్రీమతం కాకుండా మన్మతం మిక్స్ చేయకుండా ఉంటే అప్పుడు ఇంకొకటి ఆలోచించే అవసరమే ఉండదు అంటున్నారు బాబా. అందుకే అడుగులో బాబా శ్రీమతాన్ని ఉంచుకుంటూ ఫాలో చేస్తూ ఉంటే విజయం మీ జన్మసిద్ధిగా అవుతుంది అంటున్నారు. మనస్సులో అందరి ప్రతి కళ్యాణీకారి భావన ఉంచుకుంటే అదే విశ్వ కళ్యాణీకారిగా అవ్వటం అంటున్నారు. అయితే మా అమ్మ కూడా చెప్తున్నారు, ఈ జ్ఞానం సతయుగంలో ఉండదు, అక్కడ అందరూ జ్ఞానిలే ఉంటారు, అజ్ఞానులకే ఈ జ్ఞానం ఇవ్వడం అవుతుంది, అక్కడ ఉండే వాళ్ళందరినీ జ్ఞానస్వరూపులు అంటారు, కాబట్టి అక్కడ జ్ఞానం ఉండదు, ప్రాయలోపం అయిపోతుంది, అక్కడ ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ఇక్కడ మీరు పురుషార్థం చేస్తున్నారు, అక్కడ ప్రాక్టికల్గా అనుభవించటం కోసము అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. मिल गए हैं भगवन
प्यास बुझी, वीरान में आए ऐसी बहार, वीरान में आए ऐसी बहारें, सूखी नदी में लहरें उठी, मिल गए हैं भगवन जन्मों की प्यास बुझी, मिल गए हैं भगवन। तक तन्हा सफर में पकड़ा हाथ हमारा, दूर तलक तक तन्हा सफर में पकड़ा हाथ हमारा। बिन पतवार थी जीवन नैया, बिन पतवार थी जीवन नैया, दिया वो उसको सहारा। पलकों में अपने समा करके अश्कों को बनाया मोती,